గారి కోసం చెప్పలేము. ఇప్పుడు అంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు కానీ ఆర్జీవి గారు ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న డైరెక్టర్లు అందరినీ చూసుకుంటే ఆర్జీవి గారి ద్వారానే వచ్చారు, అందరికీ తెలిసిన విషయమే. సార్ ఆర్జీవి గారు మరి మీరు కంబ్యాక్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్లు మానేయండి సార్. ఫస్ట్ వద్దు, మనకి ఎవరు చూడరు, ఎక్స్పెరిమెంట్లు వద్దు. మీకున్న స్టైల్, మీకున్న గ్రేసు ఎన్ని ఒకసారి మళ్ళీ దింపండి, కంబ్యాక్ ఇవ్వండి. రాజమౌళి కూడా సరిపడు, సరేనా? ఆర్జీవి గారు ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. శివ 2 తీసినా కింగ్ నాగార్జున తోటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన తగ్గడు కుర్రోడ్లా ఉన్నాడు అబ్బా. ఇప్పుడున్న మాకి పొట్ట అన్నీ వచ్చేస్తున్నాయి, కానీ ఆయనకి యంగ్ కుర్రోడ్లా ఉన్నాడు. శివ 2 తీసినా సరే నాగార్జున గారితో ఖచ్చితంగా తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఓకే. శివ మూవీ అయితే నేను పెద్ద ఫ్యాన్ అండి. శివ మూవీకి ఫ్యాన్ నేనే. ఎందుకంటే ఆ రోజుల్లో అప్పుడు ఏజ్ అంత జ్ఞాపకం లేదు, కానీ శివ వచ్చే టైంలో ఏంటంటే ఎవరో కొత్త డైరెక్టర్ వస్తున్నారు, ఆహా సినిమా అంటే ఇలా కూడా తీయచ్చా, హీరోని ఎలా కూడా చూపించచ్చా అన్నట్టు చూపించారు. మన కేఫ్ ఇదంతా కూడా అప్పుడే ఎస్టాబ్లిష్ అయింది. చాలామంది కేబుల్ వాడారు కానీ ఎంత ఇన్వాల్వ్మెంట్గా ఎవరు వాడలేదు. శివ వైబ్రేషన్ అని చెప్పుకోవాలండి. అంటే ఇప్పుడు కొన్ని మైల్ రైళ్ళు అంటారు కదా మనకి సినిమాల్లో, గ్యాలరీలో పెట్టుకోదగ్గ మూవీల్లోని ఒక డైరెక్షన్ పరంగా, ఒక యాక్టర్ పరంగా ఏ విధంగా చూసుకున్నా సరే శివ అన్నది అక్కడ ఉంటుంది, గ్యాలరీలోనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా పెరిగిందండి ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే మనకి ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఇప్పుడు 4Kలో చూసేటప్పుడు ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయిందండి. ఎస్సీని ఏంటన్నది మనకి అవగాహన ఉంటుంది కాబట్టి, ఆహా నాగార్జున గారు ఎప్పుడు వస్తాడు, ఆ చైన్ ఎప్పుడు అవుతాడు, జేడీ చక్రవర్తిని ఎప్పుడు కొడతారో, ఇవన్నీ కూడా చాలా ఎదురు చూసి మరి ఆతృతంగా మేము ఒక వారం ముందే టికెట్లు బుక్ చేసుకుని చూడడం జరిగింది. శివ చాలా బాగుంది. అంటే ఇప్పుడు వచ్చిన రేటింగ్, ఆ రోజుల్లో వచ్చిన రేటింగ్ కన్నా ఈ రోజుల్లో ఇంకా 4 ఇంతలు 5 ఇంతలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే అది ఒక మైల్ రాయి అంతే, దాన్ని ఎవరో టచ్ చేయలేరు. చేయొచ్చని డబ్బుల కోసం ఎందుకు చేస్తారన్న, ఫ్యాన్స్ కోసం చేస్తున్నాడు ఆయన. నాగార్జున 100 వస్తుంది కదా. మేము ఇప్పుడేం మాట్లాడమన్నా, సైమన్ చాలామందికి నచ్చి ఉండకపోవచ్చు. సైమన్ క్యారెక్టర్ అంటే ఫ్యాన్స్గా మేము కూడా కొంత డిసప్పాయింట్ అయినా, నాగార్జున గారిని స్క్రీన్ మీద చూసిన మీకు ఒకటి విషయం చెప్తా. యాజ్ ఏ అక్కినేని ఫ్యాన్, ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు. ఇంకా రికార్డ్స్ అంటారా, మేము చూడని రికార్డ్స్ కాదు, మేము క్రియేట్ చేసిన రికార్డ్స్ కాదు. ఎంతమంది కన్నా మేము ఇచ్చే ఛాలెంజ్ ఒకటే, ఒక శివ లాంటివి చేస్తారు, ఇంకోటి చేస్తారు. అన్నమయ్య క్లైమాక్స్ ఎవరన్నా చేయగలిగితే ఓపెన్ ఛాలెంజ్, నేను ఫ్యానిజం వదిలేస్తాను. సో అలాంటి రికార్డ్స్ ఎన్నో క్రియేట్ చేశారు, దాని గురించి మాట్లాడుకోవాల్సిన పనిలే. రికార్డులతో పని లేదు, ఆయన ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు, ఫ్యాన్స్ కోసం ఉంటారు, ఫ్యాన్స్ కోసమే ఆయన సినిమాలు చేస్తున్నారు. అండ్ రికార్డ్ అంటారా, ఖచ్చితంగా నాగ్ 100 మామూలుగా ఉండదు. నెక్స్ట్ మూవీ అదే 100వ సినిమాతోటి నాగార్జున గారు ఈజ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ రికార్డ్స్ ఇన్ TFI. ఇది రాసి పెట్టుకోండి. 2026 నాగ్ 100, NC24, లెనిన్ మామూలుగా ఉండదన్న అఖిల్ బాబుకి ఈసారి రాసి పెట్టుకోండి. తర్వాత ఆ రోజు వచ్చిన తర్వాత రిలీజ్ రోజు కూడా మాట్లాడతా. లెనిన్ విల్ క్రియేట్ డిఫరెంట్ రికార్డ్స్ అనమాట. ఎందుకంటే అఖిల్ని ఒక డిఫరెంట్ వేలో, డిఫరెంట్ యాక్షన్లో చూడబోతారు. అండ్ NC24 అది అడ్వెంచరస్ ఫిలిం. చైతు గారికి ఇది నాకు తెలిసి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, కెరియర్ బెస్ట్ ఫిలిం అవుతుంది. అండ్ నాగ్ 100 అది నెక్స్ట్ లెవెల్. సో 2026 అక్కినేని నామ సంవత్సరం అనిపించిందండి మేడం. చాలా తర్వాత నేను చిన్నప్పుడు శివ చూడలేదు, కానీ ఇప్పుడు నిజంగా చూస్తుంటే వింటేజ్ నాగార్జున కనిపించాడు. ఆ చైన్ సీన్ కానీ, నిజంగా అమల గారి యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఎంత గ్లామరస్ అనిపించింది. మేడం మళ్ళీ సినిమాలోకి వస్తే చాలా బాగుంటుంది. సో సినిమా చూసిన తర్వాత నాగార్జున ఏనమ్మా ఈ టైంలో నేను చూసినప్పుడే అంటే ఎంత గ్లామరస్ ఉన్నాడు, ఆ టైంలో ఇంకెంత అందగాడు ఉండో, ఎంత ఆటగాడు ఉండొచ్చు అనే ఫీలింగ్ నాకైతే కలిగింది. చించు పడేశాడు. నాకు నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత మన ఆర్జీ గురించి చెప్పాలి. నాకు సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపించింది, ఇప్పుడు చెప్తున్నాను నేను. అప్పుడు నేను పుట్టలేదు కాబట్టి నాకు అప్పుడు నేను రివ్యూ చెప్పలేదు కాబట్టి, ఇప్పుడు నేను పుట్టినాను, ఇప్పుడు రిలీజ్ సినిమా చూసాను కాబట్టి చెప్తున్నా. ఈ సినిమా అంతా ఎవడ్రా సందీప్ రెడ్డి వంగ అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఎవడ్రా సందీప్ రెడ్డి వంగ, ఎవడ్రా బోయపాటి శ్రీను, ఎవడ్రా మన రాజమౌళి అన్న ఫీలింగ్ కలిగింది. ఆర్జీవి యొక్క పర్ఫార్మెన్స్, ఆ యొక్క అవుట్పుట్ చూసిన తర్వాత నిజంగా ఎక్కడ పోయినా ఆర్జీ విండోలు, ఎక్కడ పోయినా యా రూమ్లో దాచుకున్నావు నువ్వు. ఇట్లాంటి సినిమాలు తీయ ఎంత బాగుంది నిజంగా. చించి పాడేసాడు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. వామో చైన్ లాగేసీను అసలు నా ముంగటోళ్ళ పక్కన అంతా అరుస్తూనే ఉండదు అంటే నేను ఫస్ట్ టైం చూసాను. నిజంగా నాకు చాలా క్రేజీ అనిపించింది. సో ఇలాంటి ఎలివేషన్
సీన్స్ ఒక విషయం తన ప్రశాంత్ నీళ్ళు కూడా పనికిరాడు అన్న ఎలివేషన్ సీన్స్లో అంత బాగా తీసాడు ఆర్జీవి. నిజంగా విషయాలు సార్ ఇటువంటి సినిమాలు తీయండి సార్, దయచేసి మేము ఇదే కోరుకుంటున్నాము. సో దయచేసి మీరు జిఎస్టీ అవన్నీ తీయకుండా ఇటువంటి సినిమాలు తీస్తే మంచిగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రీమేక్ అన్న సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఉండాలి, మన ఎవరు రామ్ చరణ్ గారు హీరో ఉండాలి, సో ఇంకెవరు ఇలియానా హీరోయిన్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నా. ఫస్ట్ సార్ నేను విజయవాడలో చూసా, మరి అప్పటికి ఇప్పటికీ కూడా ఆ సౌండ్స్ కానీ క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే ఒక బ్యాడ్ ఏంటంటే 2 సాంగ్లు అయితే తీసేసాడు. కిస్మి రాంగ్ నెంబర్ ఒకటి, ఎన్ఈఎల్లో ఓ సాంగ్ ఒకటి, 2 రికార్డులు తీసేయడం జరిగింది. అది కొంచెం బాధ అనిపించింది. మిగతాదంతా సినిమా ఎక్సలెంట్, సౌండ్స్ కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంతే. డాల్బీ అట్మాస్ చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికీ ఆ సౌండ్స్, ఆ కార్లో వెళ్ళేటప్పుడు కానీ భవానీ ఎంట్రన్స్ అప్పుడు ఆ సౌండ్స్ అది మైండ్ బ్లోయింగ్. ఏం మార్పులు లేవు, ఉన్నాయి, కొంచెం తగ్గించారు అంతే, కొంచెం స్ట్రిమ్ చేశారు, కొంచెం కొన్ని సీన్లు 2 సాంగ్స్ అంతే, మిగతా అన్నీ బాగున్నాయి. ఓకే ఏమ్మా చాలా బాగున్నాయి. కుక్కలార్పులు అది చాలా హైలైట్. ఫస్ట్ సినిమాకే అంత ఏమీ అనిపించలేదు. ఈసారి మాత్రం 2-3 సార్లు కుక్కలార్పులు ఒకటి, తర్వాత నాగార్జున వచ్చినప్పుడు రెయిన్ ఫైట్ అప్పుడు రెయిన్ ఒకటి, చాలా బాగుంది సౌండ్. ఓకే ఎపిసోడ్ ఓకే 36 years అండ్ మూవీ వచ్చి, సో మొత్తం అప్పుడే ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసింది. బట్ ఇప్పుడు ఈ సినిమా మంచిగానే ఎవడన్నా మాట్లాడితే పక్కన జేసీ పెట్టినాడు, ఆడ మొత్తం గూడు పేస తీసుకెళ్ళి, అర్థమవుతుందా? ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నా. బట్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసిన సినిమా ఇది. సో ఇది మాత్రం శివ అంటేనే నాగార్జున సార్ అంటేనే శివ ఓకే. బట్ ఆర్జీవి సార్ని ఇంకా అవడం తప్పుగా మాట్లాడిన నా కొడుకు సర్టిఫికేట్ సార్ ప్రతి ఒక్క అవులేగాడికి ఇదే చెప్తున్నా, సినిమా చూపిస్తాను నెక్స్ట్, అర్థమవుతుందా? పక్కా చెప్తాను, 100% చెప్తున్నా. ఆడు ఎవడైనా సరే, ఎవరైతే ఆర్జీవి సార్ని విమర్శించారో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సినిమా, ఎందుకంటే వాళ్ళందరూ పెన్ పేపర్ తీసుకొని రాసి పెట్టుకోవాలి ఇప్పుడు, పక్కా చెప్తున్నా. సో సినిమా ఇప్పటికి కూడా వైబ్స్ ఉంటుంది, వైబ్స్ ఎప్పటికి పోవవి, ఎప్పటికి వెళ్ళనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సార్ గురించి ఎవడు బ్యాడ్గా మాట్లాడినా వాడికి సినిమా చూపిస్తాను నెక్స్ట్, ప్రామిస్గా చెప్తున్నా. రాసి పెట్టుకొని పెన్ పేపర్ తీసుకునేది ఇప్పుడు చెప్తున్నా, ఆర్జీవి సార్ గురించి చెప్తున్నాను, అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. బాగుంది. నాగార్జున గారు అప్పటికి ఇప్పటికీ అసలు ఆయన గురించి చెప్పాలంటే, అప్పట్లో ఆయన అందరికీ యువ సామ్రాట్ నాగార్జున గారు, ఇప్పుడు మనకి కింగ్ నాగార్జున. కానీ ఆయన ఇప్పుడు ఎప్పటికీ ఆయన అమ్మాయిల గుండెల్లో మన్మధుడు. మూవీ అయితే చాలా బాగుంది, సౌండ్ చాలా బాగుంది. అసలు నాగార్జున గారు బాగుంది. అసలు ఎలా ఉందంటే ఆల్రెడీ సినిమా చూసేమో అన్న ఫీలింగ్ లేదు, అసలు చాలా ఇంట్రెస్ట్గా చూశారు అందరూ, అంతే చాలా బాగుంది. బాగుంది వాళ్ళిద్దరిది. సీక్వెల్లో అయితే నాగార్జున గారు కాబట్టి నాగ చైతన్య బాగుంటుంది, చాలా బాగుంది. స్క్రీన్ మీద చూడడం నేను చిన్నప్పుడు అంటే అప్పుడు మేము టీవీలో చూసాను ఈ మూవీ, కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అంత కొత్తగా చాలా బాగున్నది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది మూవీ. అసలు నాగార్జున గారిని ఇలా అంటే అప్పట్లో నాగార్జున గారిని ఇప్పుడు మేము ఆయన ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. Yes. I never watch this movie on big screen. అదే చెప్తున్నాను కదండి, ఆయన ఇప్పుడు నాకైతే సంతోషం సినిమాలో నాగార్జున గారు ఎలా ఉన్నారో అలానే అనిపించారు ఈ సినిమా చూస్తున్నప్పుడు. ఇప్పటికి 13 years అవుతుందేమో శివ సినిమాకి సంతోషం మూవీ, శివ సినిమాకి సంతోషం సినిమాకి 13 years గ్యాప్ ఉంది. కానీ ఈ మూవీలో నాకు అక్కడక్కడ
సంతోషం మూవీలో నాగార్జున చూస్తున్నట్టు అనిపించింది. చెప్తున్నాను కదా, అప్పుడు అందరికీ యువ సామ్రాట్, ఇప్పుడు కింగ్ నాగార్జున, కానీ ఆయన అమ్మాయిల గుండెల మటుకు మన్మధుడు. చాలా హ్యాపీ. ఆ సీన్స్ అప్పట్లో బంజారాలు జూబ్లీస్ మొత్తం గడ్డలు ఉంటుండే, మొత్తం కొండలు గుట్టలు అక్కడనే షూట్ చేసిరన్న సినిమా అంతా. సినిమా మాత్రం అమేజింగ్ ఉన్నది. లాస్ట్కు సప్నలోకి ఫైట్సే ఉంటుంది. అది సప్నలోకి బిల్డింగ్లా భవానీని లేపేసే సీను, ఆ కత్తి ఫైట్లు, ఆ చైన్ తీయగానే మొత్తం థియేటర్లో కెవ్వు కేకలన్న. మొత్తం సినిమా మాత్రం అప్పట్లో 35 ఏళ్ళ కింద సినిమా తీసినా కానీ ఈరోజే కొత్తగా ఫ్రెష్గా రిలీజ్ అయింది అన్న సినిమా చూసినట్టునే ఉందన్న. సినిమా మాత్రం అమేజింగ్, పాటలు మాత్రం సూపరు, అమేజింగ్ అన్న. సినిమా మాత్రం ఒక బ్రహ్మానందం గారు మిస్ అయిన సినిమాలో. సూపర్ ఉంది, సూపర్ ఉంది. సరసాలు చాలు శివారు వేల కాదు, ఆ సాంగ్ ఇందులోనే ఉన్నది. అమల గారితో 35 ఏళ్ళ నుంచి సరసాలు చేస్తూనే ఉన్నారు నాగార్జున గారు. సో నాగ చైతన్య గారిని చూసినట్టుంది. నేను మొత్తం నాగార్జున గారిని చూస్తుంటే అప్పట్లో ఇప్పుడు నాగ చైతన్య గారు ఉన్నట్టే ఉన్నారు, సేమ్ అన్నదమ్ములాగా. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న, ఇంత బోర్ లేదు. అమేజింగ్, కంపల్సరీ నాగ చైతన్య. అఖిల్ గారు సెట్ గారు, నాగ చైతన్య మాత్రం డిట్టో సెట్ అవుతారు. హీరోయిన్ అంటే ఇక చూడాలి, సమంత కాదు కానీ చూడాలి మేడం. కొత్త అమ్మాయిని పెడితేనే బాగుంటుంది. అమల గారితో చేయాలంటే, అమల గారికి ధీటుగా చేయాలంటే, అమల గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉన్నది. అప్పట్లోనూ ఆ సైకిల్ చైన్ లాగానే రుప్ 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 ఆ తిరిగే ఇట్లా ఇచ్చి ఈ మ్యూజిక్ ఇచ్చాడు, ఎక్సలెంట్ ఉన్నది. అసలు ఎక్కడ నాకు 35 ఏళ్ళ కింద సినిమా చూసినట్టు ఎక్కడ అనిపించలేదు. అప్పట్లో రేడియోలలో ఇంటుండే శివ శివ అని చెప్పేసి, వైర్లెస్ రేడియోలో వచ్చిన అప్పట్లోనే. సినిమా మాత్రం కొత్త రెండేనా, మ్యూజిక్ అయితే హైలైట్, టింగ్ 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 డిష్. అప్పటి 90s 70s అవన్నీ గుర్తొచ్చినాయి అన్న. సూపర్ నా సినిమా మాత్రం, అందరూ చూడవచ్చు. మరొకసారి బ్లాక్ బాస్టర్ అయితే నాగార్జున గారి కెరియర్లో చూడండి. క్రియేట్ అయింది మన ఇండస్ట్రీకి. అందువలన శివ అనేది ఒక హైలైట్ మూవీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అది ఒక సోషల్కి మంచి మెసేజ్ ఇవ్వడం, దానికి సోషల్ మెసేజ్. ఎందుకంటే ఒక సమాజంలో చెడు ఎంత చెలరేగిపోతే దాన్ని ఎలా అరికట్టాలి అనేది సమాజానికి మంచి మెసేజ్ శివ అనేది. ఆ శివ సినిమా తీయడం ఆ నాగార్జున గారికి మరియు రామ్ గోపాల్ వర్మ గారికి సాధ్యం, అది ఇంకా ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆ టైంలో అప్పుడు మన సొసైటీలో పాలనలో అంతా నాయకుల నిర్లక్ష్యం వల్ల ఈ గుండాయిజం అనేది ఎక్కువ ఉండడం వల్ల దీన్ని ఎలా అరికట్టాలి అనే విధాన్ని ఒక శివ సినిమా ద్వారా చూపించారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శివ సినిమాలో మ్యాక్సిమం రౌడీజాన్ని ఎట్లా అరికట్టాలి, అమాయకుల మీద దాడి జరుగుతుంటే దాన్ని ఎలా అరికట్టాలనేది నాగార్జునని కింగ్ మేకర్గా పెట్టి అందులో ఈ రోల్ని క్రియేట్ చేయడం చాలా అద్భుతం. ఆ నాగార్జున గారికి ఫ్యాన్ అవ్వడం నా అదృష్టం. ఇంకోటి శివ సినిమా మీరు కూడా అందరూ చూడాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రకారము, ఎందుకంటే అప్పుడు మొబైల్ ఫోన్స్ అవి లేవు, టెక్నాలజీ అది పెరిగింది కాబట్టి నేను రామ్ గోపాల్ వర్మ మళ్ళీ శివ 2 తీయాలి కొత్త టెక్నాలజీ తోటి. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తీయగలరు, అద్భుతంగా తీయగలరు. మళ్ళీ నాగార్జునే పెట్టి తీయాలని నా కోరిక. నా ఉద్దేశంలో నాగార్జునే చేయాలి, ఇంకెవరు అంత అద్భుతంగా ఇంకెవరు చేయలేరు. నాగార్జున మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలరు. థియేటర్లోనే బాగుంటుంది మూవీ, ఎందుకంటే మనం కంప్లీట్గా డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు, మనం ఫుల్ అటెన్షన్తో ఎంజాయ్ చేయగలుగుతాం. థియేటర్లో మాత్రమే చూడాలి శివని. మళ్ళీ నేను 30 సంవత్సరాల్లో యంగ్ అయిపోయాను నేను ఆ సీన్ చూసినప్పుడు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యానో యంగ్గా, ఇప్పుడు కూడా నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత అద్భుతంగా ఉంది మూవీ. అన్నీ కూడా మ్యూజిక్, ఫోటోగ్రఫీ, సీన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. ఆ షార్ట్ ఎంత చెప్పాలో అంతే చెప్పారు. ఆ విధంగా సినిమాని చెప్పడం అనేది శివతోనే స్టార్ట్ అయింది. ఇదివరకు లెంగ్తీగా ఉండే సీన్స్ మనకి ఇమాజినేషన్కి ఎక్కువ వదిలేస్తాడు దర్శకుడు, అది శివతోనే ప్రారంభమైంది. షార్ట్ ఫ్రేమ్స్ అన్నీ కూడా అద్భుతం. శివ కానించే మూవీ తీయడం అనేది మారింది, అది అందరికీ విషయం తెలిసిందే. అసలు లిటరలీ సౌండ్ విజువల్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ లెవెల్ ఉంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టీవీలో చూసిన ఇంపాక్ట్ చాలా ఇంపాక్ట్ ఉంది. లిటరల్ నేను అసలు యాక్చువల్ క్రాస్ రోడ్కి వెళ్ళేస్తుంది, కానీ అక్కడ ఇక అర్పుకి అంత సెలబ్రేషన్స్ కినిపియదని ప్రసాద్ బుక్ చేసుకున్నా. సౌండ్ విజువల్స్ అసలు మైండ్లో. చైన్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు
అంటే చాలామంది ఒక్క సీన్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మ్యాక్సిమము నాకు తెలిసి ఇప్పటికి వరకు ఇట్లాంటి విజువల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సౌండ్ విజువల్ అయితే నేను లిటరలీ వాళ్ళు కష్టపడిన దానికి ఇది ఫలితం బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నేను టీవీలో చూడలేదు అసలు, ఇప్పటివరకు మూవీ చూడలేదు, డైరెక్ట్ వచ్చి చూసిన. మా ఫాదర్ చెప్తుంటారు సినిమా శివ గురించి అప్పట్లో ఇట్లుండేది, ఆఫ్టర్ శివ బిఫోర్ శివ అంటారు కదా. సో ఇప్పుడు వచ్చి చూస్తే నాకు అర్థమవుతుంది. మా ఫాదర్ కాలేజ్ చెప్తున్నా అసలు యూఆర్ రైట్ అని. అసలు మా ఫాదర్ చెప్పేవాళ్ళు అసలు అంటే ఇలా కూడా సినిమా తీసేవాళ్ళ, అంటే ఇంత కొత్త విధంగా కూడా సినిమా తీసేవాళ్ళ అని చెప్పేవారు. నాకు తెలిసి అయితే నిజంగా ఆఫ్టర్ శివ బిఫోర్ శివ అసలు దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా మ్యాచ్ అయినాయి లిటరల్. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మెయిన్గా వచ్చేసి ఫైట్ విజువల్స్ అప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఇంకా మెయిన్గా ఆ కెమెరా పట్టుకొని ఇట్లా రన్ చేస్తున్నప్పుడు ఆ మెయిన్ ఎఫెక్ట్స్ అసలు అది బాగుంది. అది లిటరల్ నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇది చాలా నచ్చింది. ఎక్సైటెడ్ నిజంగా. అంటే ఆమె గ్లామర్కి ఇది లిటరల్ ఇది వర్కౌట్ అయింది చాలా. అసలు నేను ఫస్ట్ టైం కూడా అసలు నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అబ్బా నిజంగా. అది నేను మర్చిపోలేను అది. అంతే. సైకిల్ చైన్ అసలు నిజంగా మూవీ అసలు సైకిల్ చైన్ గురించి విన్నాను ఇంతకుముందు, కానీ రీక్రియేట్ చేయను. అవునవును కరెక్టే. అదే నాకు ఫస్ట్ టైం కాబట్టి లిటరలీ ఆ సైకిల్ చైన్ లైక్ అది ఆయన కిందికి నాగార్జున సార్ కిందికి చూడకుండా లాగడం అనేది, అంటే ఫేస్ టు ఫేస్ విలన్కి ఇట్లా ఇచ్చి డైరెక్ట్ లాగడం అనేది అసలు అది నేను అసలు నాకు మైండ్ బ్లోయింగ్. అసలు నా ఫేవరెట్ హీరో నాగ చైతన్య. సో నాగ చైతన్య బాగుంటుంది లిటరల్. నా అకినేని ఫ్యామిలీ అంటే ఇష్టం అట్లా. థ్యాంక్ యూ. శివ రిలీజ్ అయితే చాలా 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 బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. మాటని గుండెలో ఉన్నది మాటని కానీ చాలా చాలా బాగుంది సినిమా. రిలీజ్ అయితే చాలా చాలా బాగుంది. శివ మాత్రం 1,00,000 కోట్లు ఆడలే, 1,00,000 కోట్లు దాటేసింది. శివ అంటే ఒక పవర్ఫుల్. శివ అంటే ఒక చైన్ ఉంది తీస్తాను, సైకిల్ చైన్ తీస్తాడు. ఇప్పుడు ఏంటి ఇలా ఉంది, ఇది చైను. 4K క్వాలిటీ ఎలా సూపర్ చాలా బాగుంది. లుక్ అయితే చాలా చాలా బాగుంది. 36 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూసినప్పుడు అంటే మీరు అంటే 30,000 తర్వాత శివన్ చూసిన తర్వాత నాగార్జున చూసినప్పుడు, నాగార్జున దేవుడు అబ్బా. ప్రతి సినిమా నాగార్జున సినిమా మాత్రం హిట్ అవుతాయి, పక్కా హిట్ అవుతాయి. సినిమా మాత్రం చాలా 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 బాగుంది. లుక్ అయితే సౌండ్ పార్టీ మాత్రం చాలా 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 బాగుంది. కానీ ఈ సినిమా ఇటువంటి సినిమాలు మాత్రం 100 రోజులు వాడాలి సినిమా. ఈ సినిమా ఆర్జీవి ఇప్పుడు అంటే స్టైల్ మొత్తం మారిపోయింది కదా, ఇప్పటికి ఏం గమనించారు? ఆల్రెడీ ఆర్జీవి స్టైల్ మారిపోలేదు అబ్బా. నాగార్జున ఇంకా స్టైల్ ఎక్కువ ఉంది. స్టైల్ మారలేదు, స్టైల్ పెరిగింది. ఆర్జీవి డైరెక్షన్ చాలా 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 బాగుంది. లేదు చేంజ్ అవ్వలేదు. చాలా చాలా బాగుంది, చేంజ్ అవ్వలేదు. ప్రతి సినిమా శివ సినిమా చూడండి పక్కా హిట్ అవుతాయి. 1,00,000 కోట్లు దాటేసింది. మరి నేను సినిమాలో అవ్వాలని, నేను సినిమాలో హీరో అవ్వాలని, నేను సినిమాలో ఆపర్ నాకు నా కోరిక అంటే నాకు సినిమాలో నాకు సండుకోరోడ్ క్యారెక్టర్ నాకు కావాలి. సండుకోరోడ్ క్యారెక్టర్ కావాలి నాకు. బుల్రాజ్ క్యారెక్టర్ కావాలి నాకు. ఒక కోరిక సినిమాలో నాకు. అందరూ నన్ను ఏమన్నా పిలవద్దు, అన్న అంకులు పిలవద్దు. ఒరేయ్ యారా 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 సండుకోరోడ్ అని పిలవాలా. ఏం చేస్తున్నారా నేను వాడితే బేబీసే పడతాను. శివ అయితే చాలా చాలా బాగుంది. నా